దానిని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడాలి అనే మాటలను మేము మాట్లాడబోతుండగా, ధ్యానించబోతుండగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. నీ పిల్లలందరూ నీ మాటలు వినడానికి సంపూర్ణ స్థితి కలిగి సత్యమైనటువంటి మాటలు వినాలన్న ఆశ నీ బిడ్డలకు కలుగజేయమని వేడుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వల్లారా, చాలా సంగతులు మనం ఆలోచన చేశాము. సాతాను ఎవరిని ఎలా పడగొడుతుందో లేదా ఎవరిని ఎలా మట్టుబెడుతుందో, దాని పాచికలు ఎలా మనుషులపై, యవనస్తులపై ఎలా సంధిస్తుందో వాటన్నీ మనము నేర్చుకున్నాము. దాని ఊరిలో పడిన వాళ్ళు, దాని వరలో పడిన వాళ్ళు, దాని ఎరకు లొంగిపోయినటువంటి వాళ్ళు, దాని తంత్రములకు చిక్కినటువంటి వాళ్ళు ఎందరెందరిలో మనం చూస్తున్నాము. అందువరకే పౌలు గారు మాట్లాడుతూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మళ్ళీ ఆ మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్దామండి. 2వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనను మోసపరచకుండునట్లు సాతాను మనుషులందరినీ, యవనస్తులందరినీ మోసపరుస్తున్నాడు అని చెబుతూ, మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములు ఎరిగిన వారే సాతాను జయిస్తారు. సాతాను తంత్రములు తెలుసుకున్న వాళ్ళే దానిని అధిగమిస్తారు. సాతాను కుయుక్తులు, దాని నయవంచన గురించి పూర్తిగా అర్థమైన వాళ్ళే దానిపైన ఆధిపత్యం చేస్తారు. సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాదు కదా అని మాట్లాడుతున్నాడంటే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ దానిని గెలిచి, దానిపైన పైచేయి సాధించి, దాని యొక్క కుయుక్తులను శీఘ్రముగా చితకత్రొక్కి విజయంలో పాలు పొందుకొని ఈ లోకంలో నుండి వాళ్ళ యాత్రను ముగించుకొని ఆ పరదేశికి వెళ్ళినటువంటి వారు. అందులో ఒక సమూహం ఉన్నది, ఒక గుంపు ఉన్నది, ఒక ఒక గ్రూపు ఉన్నదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. వీళ్ళందరూ కూడా సాతానును జయించినటువంటి వాళ్ళు, దాని కుయుక్తులను ఎండగట్టినటువంటి వాళ్ళు, దాని పాచికలను పారదోలినటువంటి వాళ్ళు, దాని యొక్క ఊరులను తెంపేసినటువంటి వాళ్ళు, దాని యొక్క వలను చీల్చేసినటువంటి వాళ్ళు, దాని ఎరను గుర్తించి దాని యొక్క తలపైన చితక త్రొక్కి విజయోత్సవంతో ఈ జీవితాన్ని, ఈ యాత్రను ముగించుకొని ఆ పరదేశికి వెళ్ళినట్లుగా మనం చూడగలము. అందుకొరకే మనం ఉదయం చదువుకున్నాం 119 కీర్తన ఏమని, యవ్వనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందురు. యవ్వనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టియే కదా. వాక్యమే కదా మనల్ని తప్పులోకి వెళ్ళకుండా కాపాడుతుంది. వాక్యమే కదా మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఆ వాక్యమే కదా మనము పాపాన్ని చేయకుండా కాపాడుతుంది. ఆ వాక్యమే కదా సాతానును శీఘ్రముగా మన కాళ్ళతో చితక త్రొక్కించేది. ఆ వాక్యమే కదా మనం పరిశుద్ధులుగా ఉండటానికి ఆస్కారం చూపుతుంది. ఆ వాక్యమే కదా ఆ దేవుని పాదాల చెంతకు చేరుస్తుంది. ఆ వాక్యమే మనము కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా కాపాడుతుంది. ఆ వాక్యమే నువ్వు పాటిస్తే, ఆ వాక్యాన్ని నీ జీవితంలో చూపిస్తే, ఆ వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని పఠించి, పాటించి కొనసాగించినటువంటి వాళ్ళు సాతాను యొక్క నయవంచనను, సాతాను యొక్క
విజయాన్ని అడ్డుకొని దాన్ని శీఘ్రముగా చితకత్రొక్కి ఆ పరదేశికి వెళతారు అన్న విషయంలో ఏమాత్రము సందేహము లేదన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా ఎలాగైతే దాన్ని మనం గెలవగలుగుతాము, ఎలా దాన్ని మనం జయించగలుగుతాము అంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగుటకును మీరు సాతాను యొక్క సమూహం ఉన్నది కదా, సాతాను అనేక మంది సమూహానికి నాయకుడుగా ఉన్నాడు కదా. సాతాను ఎదిరించాలన్నా, సాతాను యొక్క సమూహమును ఎదిరించాలన్నా, దాని ముందు ధైర్యము కలిగి నిలబడాలంటే ఆయన చెప్తున్నారు, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నది. దాని ముందు నిలబడాలంటే మీరు సరిపోరు. దాన్ని మీరు తట్టుకోవాలంటే మీ యొక్క తరం కాదు. దానిని ముందు నిలబడి దానిని ఎదుర్కొనేటువంటి సామర్థ్యత కావాలంటే కేవలం నీకున్నటువంటి స్వశక్తి, నీకున్నటువంటి భుజబలము, నీకున్నటువంటి గుండె ధైర్యము, నీకున్నటువంటి ఏ బలమైనా సరిపోదు. ఆ సాతాను ఎదిరించాలంటే, దాన్ని ఎదుర్కోవాలంటే, దాని యొక్క పన్నాగాలకు పడిపోకుండా ఉండాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. అది కేవలం సాతానుతో పోరాడాలన్నా, సాతాను యొక్క సమూహంతో పోరాడాలన్నా దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. కవచం అంటే కవచానికి ఒక గుణము కదండి. ఇవి ఎవరు వాడుతారు అంటే యుద్ధములో పాలు పొందుకునేటువంటి సైనికులు వాడతారు, యుద్ధ వీరులు వాడతారు. రణస్థలములో, యుద్ధ భూమిలో ఇద్దరికి, రెండు వర్గాలకు సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు తనను తాను తన యొక్క దేహానికి ఏ ప్రమాదం జరగకుండా కాచుకోవడానికి, కాపాడడానికి ప్రత్యర్థి ఎలాంటి బలమైనటువంటి ఖడ్గాలు, బాణాలు, బాకులు సంధించిన తన దేహానికి ఏమీ హానికరం జరగకుండా ఉండాలి అంటే కవచాలు ధరించుకుంటారు. వస్త్రం లాంటిది ఏం చేసుకుంటారు? కవచాలు ధరించుకుంటారు. వాళ్ళు బాకు విసిరినా, ఈటతో విసిరినా, బాణం సంధించినా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేహానికి హాని చేయదు, దేహానికి గాయములు కానివ్వకుండా కాపాడుతుంది సర్వాంగ కవచము. ఆ కవచాలు బాణాల నుండి రక్షిస్తాయి, ఆ కవచాలు వాకుల నుండి రక్షిస్తాయి, ఆ కవచాలు ఖడ్గముల నుండి రక్షిస్తాయి. కానీ దేవుడిచ్చేటువంటి ఈ కవచం, సర్వాంగ కవచం, సాతాను వేసే ఏ పాచికనైనా ఎదుర్కొంటుంది, తన ఆత్మకు ఏ హాని కలగకుండా కాపాడుతుంది. మీరు దాన్ని ఎదుర్కోవాలంటే ముందు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము ధరించుకున్నది. క్రైస్తవ్యం అంటే, క్రైస్తవులంటే ఏదో నామమాత్రంగా మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు కాదని. అలాగని రావద్దు అని నేను అనడం లేదు, రావాలి. రాకపోతే ఎలా వాక్యం వింటారు, ఎలా బలపడతారు, స్తుతిగానాలు ఎలా చెల్లిస్తారు? ఇది ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలి. అప్పుడే కదా శత్రువు ఎలాంటి బాణాలు వేసినా మన ఆత్మకు ఏ హాని జరగకుండా కాపాడుతుంది సర్వాంగ కవచం. ఇంకా క్రిందేమనదండి, ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొనుడి. యుద్ధంలో పోరాడేవాళ్ళు, యుద్ధ వీరులు, సైన్యము నడుముకు దట్టి కట్టుకుంటారండి. అంటే సడలిపోతున్నటువంటి సమయంలో, వడలిపోతున్నటువంటి సమయంలో
బలహీనులైతున్నటువంటి సమయంలో నడుముకు దట్టి కట్టుకుంటే బలంగా ఉండగలుగుతారు. అలాగే సత్యమనే దట్టి మీ నడుముకు కట్టుకొనుడి. సత్యము సత్యము సత్యం అంటే ఏంటి? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆయన వాక్యమే సత్యము. నీ దట్టి ఎలా ఉండాలంటే క్రీస్తు అనే సత్యమును నీ నడుముకు కట్టుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సత్యమనే దట్టును నడుముకు బిగించి కట్టుకోవాలి. నువ్వు పోరాడుతుంది మామూలు వాళ్ళతో కాదు, సాతాను సమూహంతో నువ్వు పోరాడుతున్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అది ఎలా ఉంటుంది? ఎక్కడ కనబడుతుంది? నువ్వు ప్రతిరోజు దాంతో పోరాడుతూనే ఉన్నావు, నీకు తెలవడం లేదు. ఎందుకంటే అది కనబడదు కదా, మనుషుల్లాగా అది కనబడదు కదా, మనుషుల్లాగా అది మాట్లాడదు కదా. నీకు పాపము చెయ్యాలన్న ప్రతిసారి దానిపై నువ్వు విజయాన్ని పొందుకుంటున్నావంటే అనుకోకుండానే తెలియకుండానే నువ్వేం చేస్తున్నావు? దానితో పోరాడుతున్నావు. దేవుడు యేసు క్రీస్తు అనే దట్టిని, సత్యమనే ఆ దట్టిని నడుముకు బిగించి కట్టుకోవాలంట. క్రింద నీతి అనే మైమరుపు, నీతి అనేది మైమరుపు ఉండాలంట. దేహమంతా కూడా మైమరుపు, తెల్లటి సుగుణం ఉంటుంది కదా మైమరుపు అనగా, దాన్ని ధరించుకోవాలంట. ఇంకా పాదములకు, మీ పాదాలు ఉన్నాయి కదా, మీరు యుద్ధంలో వెళ్ళినప్పుడు మీ పాదాలతోనే ఏమి జోడు లేకుండా, చెప్పులు జోడు లేకుండా ఎలా యుద్ధంలో వెళ్తారు? యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి విచిత్రమైనటువంటి పాదరక్షలు ఉంటాయి. మీ పాదాలకు జోళ్ళు, ఆ 2 జోళ్ళు ఎలా ఉండాలి అంటే సమాధానమైనది ఒక జోడైతే సువార్త అనేది మరొక జోడి. ఈ 2 జోళ్ళు తొడుక్కొని మీరు యుద్ధంలోకి ప్రవేశించాలి. సమాధానం ఉంటూనే సువార్త ప్రకటించాలి. సువార్త అంటే ఏంటి? పని, వాక్యాన్ని ప్రకటించాలి. ఇవన్నీ వాక్యాన్ని ప్రకటిస్తూనే కానీ నువ్వు భయంగా భక్తి కలిగి ఉండలేవు, సాతానును ఎదుర్కోలేవు, సత్యములో ఉండలేవు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు. మరల చదవమాట. మీ పాదములకు సమాధానము ఒకటి, సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడులను తొడుక్కోండి. మీ 2 కాళ్ళకు సువార్త ఒక జోడైతే, ఒక చెప్పైతే, రెండవది సమాధానం అనేది జోడ్లు తొడుక్కోండి. సమాధానం ఉండాలి నీ జీవితంలో సువార్త వాక్య ప్రకటన ఉండాలి. సేవకుడే వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి అవసరం లేదు. విశ్వాసులైన వాళ్ళందరూ కూడా సేవకులుగానే దేవుడు పిలిచాడు. ఎందుకంటే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాడు. ఎప్పుడైతే చీకటి ప్రపంచంలో నుండి, ఎప్పుడైతే పాప ప్రపంచంలో నుండి తన వెలుగులోకి, తన సత్యాన్ని ప్రకటించడానికి ఆహ్వానించుకుందో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో అప్పుడు అందరూ కూడా వాక్యాన్ని ప్రకటించేటువంటి సమర్థులే. అలా సువార్త ప్రకటించేటువంటిది సమాధానం అనేటువంటి మనస్సు, సిద్ధ మనస్సు అనేటువంటి 2 జోళ్ళు కొడుకునుడి. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి బలమైనది ఉందట. ఏంటది? విశ్వాసం అనే ఢాలు. యుద్ధ వీరునికి ఎలాంటివి ఉంటాయంటే ఇవన్నీ మనం అనుకున్నాం కదా, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా తను ధరించేటువంటి కొన్ని సందర్భాలలో కవచాలు మర్చిపోతారు కావచ్చు, కవచకుండలాలు మర్చిపోతారు కావచ్చు, జోళ్ళు మర్చిపోతారు కావచ్చు, దట్టి మర్చిపోతారు కావచ్చు, కానీ డాలును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. ఆ డాలును ఏమన్నాడంటే, యుద్ధంలో సైనికుడు ప్రత్యర్థి ఉపయోగించినటువంటి ఆ యొక్క ఖడ్గమును కానీ ప్రతి దాన్ని ఎదుర్కోవాలంటే డాలును ఎక్కుపెట్టి తనను తాను ఎలాగైతే రక్షింపబడతాడో, తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించి ఆ డాలును పెట్టి కాపాడుతాడో, విశ్వాసం అనే డాలు మీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే
వాడు వేసే బాణాలు మామూలు బాణాలు కావు. వాడు వేసే బాణాలు మామూలు బాణాలు కావు. ఏ బాణము ఎలా వస్తుందో తెలియదు. ఆశ అనే బాణము, ధనాపేక్ష అనే బాణము, బింకములాడేటువంటి బాణము, అసూయ అనే బాణము, నానా విధాలైనటువంటి బాణాలు వాడు వేస్తూనే ఉంటాడు. ఎందుకు వేస్తాడంటే ఎలాగైనా నిన్ను పతనం చేయాలి. చెప్పున్నాం కదా, విశ్వాసం అనే డాలు మీకు ఉండాలి. తప్పకుండా మీ డాలు ఎలాంటిదై ఉండాలంటే విశ్వాసం కలిగినటువంటి డాలు. ఇంకా కిందేమన్నాడు, ఆ డాలుతో, విశ్వాసం అనే డాలితో మీరు, విశ్వాసులైనటువంటి మీరందరూ దుష్టుడైనటువంటి సాతాను యొక్క అగ్నిబాణములు మిమ్మల్ని కాల్చి బూడిద చేసి నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళాలన్న ఆశతో వాడు వేసే ప్రతి బాణాన్ని మీరు ఎదుర్కోవాలంటే మీ దగ్గర ఏముండాలి? విశ్వాసం అనే డాలు ఉండాలి. యుద్ధ స్థలంలో ఉన్నావు క్రైస్తవ, రణస్థలంలో ఉన్నావు, యుద్ధంలో పోరాడుతూనే ఉన్నావు. ఎవరితోనయ్యా నా యుద్ధము ఎవరు కనబడడం లేదే, ఎవరితోనయ్యా నా యొక్క ఫైట్ ఎవరు కనబడడం లేదే, ఎవరితో నేను పోరాడుతున్నాను, ఎవరితో నేను కొట్లాడుతున్నాను, ఎవరితో నేను యుద్ధం చేస్తున్నావంటే నీకు తెలియకుండానే సాతాను సమూహంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. దానిని ఎదుర్కోవాలంటే విశ్వాసం అనే డాలు నీకుండాలి. ఆ డాలును గనక నువ్వు మర్చిపోతేవా ఒకే దెబ్బకు సులువుగా చిక్కులు పెట్టేస్తుంది, నిన్ను ఈజీగా పడగొట్టేస్తుంది, నువ్వు పతనం చేస్తుంది. నువ్వు ఏడవడమే దానికి కావాలి, నువ్వు పళ్ళు కొరకడమే దాని ఇష్టం, దాని కోరిక, దాని యొక్క సంకల్పం అది, దాని యొక్క ఆశ అది. ఎలాగైనా ప్రపంచ ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళాలి. ఏ బాణం వేయాలని చూస్తున్నాడండి. అలాంటి బాణాలు ఎదుర్కోవాలంటే ఓ క్రైస్తవురాలా విశ్వాసం అనే డాలు నీకుండాలి. విశ్వాసం అనే డాలు ద్వారా సాతాను వేసేటువంటి అగ్ని బాణములన్నీ చల్లార్చడమే కాకుండా ఏముండాలన్నాడు? మరియు రక్షణయను శిరస్త్రాణము, హెల్మెట్ లాగా ఉండాలి. సైనికులకు ఎలా ఉంటుంది? తలపైన శిరస్త్రాణం ఉంటుంది. బైక్ రేసర్లు, బైక్లో ప్రయాణం చేసేటువంటి హెల్మెట్లు కింద పడిన రక్షణ కవచంగా హెల్మెట్లు ఎలా ఉంటాయో యుద్ధవీరులకు, యుద్ధ సైనికులకు రక్షణ శిరస్త్రాణం ఉంటాయి. తలకు ఏ గాయాలు కాకుండా మీ తలకు ఎలా ఉండాలంటే రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. ఆ యొక్క హెల్మెట్ ఉండాలి మీకు. వాడు ఏది చేసినా నీ కపాలం పగిలిపోకుండా ఉండాలి. ఇంకా క్రింద ఏమంటున్నాడండి? మరియు దేవుని వాక్యమును ఖడ్గముతో. సైనికుడు ఏం చేస్తాడు? తను కాపాడుకోవడానికి వాడు సంధించేటువంటి కత్తిని డాలుతో ఎదుర్కొంటాడు. వారిని హతమార్చడానికి ఖడ్గాన్ని ఉపయోగిస్తాడు. అలాగే శత్రువైనటువంటి సాతాను వేసే బాణాలను విశ్వాసం అనే డాలుతో ఎదుర్కోవాలి. అన్ఫార్చునేట్లీ మిస్ అయినా తలపైన కొడతాడేమో, ఆ తలకు శిరస్త్రాణం ఉండాలి. వాణిని నువ్వు హతమార్చాలంటే నీ చేతిలో ఏముండాలి? వాక్యమే ఖడ్గము. వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడైండును, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చెను, ఆయననే చెప్పండి యేసు. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని నీ చేతిలో పట్టుకుంటే, విశ్వాసం అనే డాలును నీ ఎడమ చేతితో సంధిస్తే, శిరస్త్రాణం రక్షణ అనే శిరస్త్రాణాన్ని నీ తలకు పెట్టుకుంటే, సత్యం అనే దట్టిని నీ నడుము కట్టుకొని, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకొని, రణస్థలంలో పాపం అనే ఈ పోరాటంలో నువ్వు పోరాడుతూ ఉంటే వాడు చేతులెత్తేయకుండా ఏం చేస్తాడు చెప్పండి? వాడు తోకం రోకుండా ఏం చేస్తాడు చెప్పండి? వాని తంత్రాలని ఎండగట్టినప్పుడు వాడు ఊరుకోకుండా ఏం చేస్తాడు చెప్పండి? దేవుని బిడ్డ నిజమంటారా కాదా? ఆలోచించండి. దేవుని ఆశ చూపి పడిపోయిన వారు ఒకరున్నారు బైబిల్ గ్రంథంలో. అలా పడకూడదని ముందే రాసి పెట్టాడు దేవుడు. తప్పులు చేస్తే ఎలాంటి పొరపాట్లు జరుగుతాయో ముందే చెప్పాడు. మన జీవితంలో అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వాళ్ళని చూడండి చెప్పడానికి.
సునీసంగా పడగొట్టినటువంటి భక్తిహీనులందరినీ కూడా బైబిల్లో ఎందుకు రాయించాడు? అలా మీరు ఉండకూడదు అని. బలమైనటువంటి భక్తులను బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు? ఇలా మీరు ఉండాలని. బైబిల్లో మంచి వాళ్ళ గురించి వ్రాయబడింది, చెడ్డ వాళ్ళ గురించి వ్రాయబడింది, పరిశుద్ధుల గురించి వ్రాయబడింది, పాపుల గురించి వ్రాయబడింది, నీతిమంతుల గురించి వ్రాయబడింది, అనీతిమంతుల గురించి వ్రాయబడింది, నరకానికి వెళ్ళిన వారి గురించి వ్రాయబడింది, పరలోకానికి వెళ్ళవారి గురించి కూడా వ్రాయబడింది. ఎందుకు ఇద్దరి గురించి వ్రాయబడిందంటే, ఈ దుర్మార్గులైనటువంటి వారు ఎలాగైతే జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారో అలా మీరు కోల్పోకూడదు. పరలోకానికి వెళ్ళే వారి భక్తులు కూడా మనకు కనపడతారు. వీళ్ళని ఎందుకు వ్రాయబడాలంటే, వీరిలాగా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి. అలా జీవిస్తే మీరు సాతాను తంత్రములను ఎదుర్కొంటారు, వాని అగ్నిబాణములను చల్లారుస్తారు, వాని ఉరులకు చిక్కుపడరు, వాని యొక్క వలలకు పడిపోరు, వాని యొక్క ఎరలను మీరు తెంచుకొని బయటకు వచ్చేస్తారని చెబుతున్నాడండి. ఇది మొదటి పాయింట్. అయితే రెండో పాయింట్, ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో, ప్రతి ఒక్క విశ్వాసం జీవితంలో పరలోకానికి వెళ్ళాలని నిక్కచ్చిగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, వేదనలు వచ్చేస్తాయి, భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా బ్రతకాల తండ్రి, నేను ఎలా జీవించాలని ఆయన, నా ఆత్మ ఘోషిస్తున్నదే, నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్ననే, నా విశ్వాసము వణికిపోతుందే, నేను బలంగా నిలబడలేకపోతున్నాను, నన్ను ఆదుకునేటువంటి నాదుడు లేడు, నన్ను రక్షించేటువంటి మనుషులు లేడు, నన్ను కాపాడేటువంటి వారు ఎవరు లేరు. ఇలాంటి హీన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు కాపాడుతారు తండ్రి అంటే దేవుడు చెబుతున్నాడు, గొప్ప సాక్షి సమూహం ఉన్నది, వారిని చూడు. మంచి సాక్ష్యం కలిగినట్టు ఒక గుంపు ఉన్నది, ఆ గుంపుని చూడు. పెద్దలైనటువంటి వారు సాక్ష్యము కనపరిచి మీకు మాదిరిగా ఉన్నారు. అందు గురించే హెబ్రీలకు రాసినటువంటి 11వ అధ్యాయం అంతటిలో విశ్వాస వీరులు, విశ్వాస వీర నారీమణులు, మంచి సాక్ష్యము కలిగినటువంటి ఒక సమూహం ఉన్నది, ఒక గుంపు ఉన్నది, ఒక దండున్నది, ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూపులో ఉన్న వాళ్ళని చూడండి అయ్యా, మీ విశ్వాసాన్ని బలపరుచుకుంటారు. ఆ గుంపులో ఉన్నటువంటి విశ్వాసులను చూడు, మీరు బలపరచబడతారు. ఆ ఆత్మీయులను చూడు, అంగలార్పులో కూడా ఆ ఔన్నత్యాన్ని కనపరిచినటువంటి వాళ్ళు నీతిమంతులు, మంచి సాక్ష్యం పొందినటువంటి సమూహం ఉంది. అలాంటి వారిని చూస్తే నువ్వు బలపడలేవా? వారిని జ్ఞాపకం చేస్తూ జీవిస్తే స్థిరపరచలేవా? నీ జీవితంలో వాళ్ళని అన్వయించుకుంటే నువ్వు భక్తిలో బలపడలేవా? ఒకసారి చూడు, వాళ్ళ జీవితాలు కూడా చెబుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందారట. దాన్ని బట్టి అనగా దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి వాళ్ళ జీవితంలో ఏది జరిగినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో, నీతి కార్యక్రమాలతో, పరిశుద్ధతతో, పవిత్రతతో జీవించి మరణించారట. దేనిని బట్టి అంటే విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇది విశ్వాసం. అయితే ఆ విశ్వాసానికి అనుగుణంగా నడిచినటువంటి పెద్దలున్నారట, మంచి సాక్ష్యం పొందిన వాళ్ళు. హేబేలు, నువ్వు నిస్వార్థంగా, యథార్థంగా, సంపూర్ణమైనటువంటి మనస్సుతో దేవునికి అర్పణ ఎందుకు ఇచ్చావయ్యా అంటే విశ్వాసమును బట్టి అని చెబుతున్నాడండి. ఏంటి నీ విశ్వాసం అంటే? కనిపించని దేవుడు ఉన్నాడు, కనిపించని పరలోకం ఉన్నది. నా యొక్క భక్తి జీవితాన్ని బలిగా దేవునికి అర్పించినట్లయితే
నేను మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాను. అది విశ్వాసం. హానోకు 300 సంవత్సరాలు ఎలా నడిచావయ్యా? భక్తి కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి, ఆ దేవాది దేవుని నియమ నిబంధనల చొప్పున కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా చక్కగా సాగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఎందుకయ్యా అలా 300 సంవత్సరాలు భక్తిలో నిలిచావంటే, హానోకు గారు అని అడిగితే హానోకు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి. నీకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఇదిగో కనిపించని ఆ పరలోకం ఉన్నది, కనిపించని ఆ దేవుడు ఉన్నాడు. ఆత్మ కనిపించడం లేదు కాబట్టి ఎప్పటికీ ఉండేది. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. నిజం. కనిపించనివి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి. అది రుజువు, వాస్తవం. కాబట్టి నేను 300 సంవత్సరాలు పాపము చేయకుండా భక్తిలో నడిచాను. ఎందుని బట్టి అంటే విశ్వాసం. 20-30 సంవత్సరాలకే మా జీవితం అయిపోతుంది. 10-15 సంవత్సరాలే మేము భక్తిలో ఉండలేకపోతున్నాము. 2 సంవత్సరాలకే క్లీన్ బోల్డ్ అవుతున్నాము, అవిశ్వాసానికి గురవుతున్నాము. నువ్వు 300 సంవత్సరాలు ఎలా జీవించావంటే విశ్వాసం బట్టి. ఆలోచించండి. భక్తి ఇంకా బలపడడం లేదా? ఈ జీవిత అరల చేత తొనికిపోతుందా? ఏమైంది మన విశ్వాసాన్ని? ఏది మన భక్తి జీవితం? దేవుని బిడ్డ అయితే చూడండి, పెద్దలు దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందివి. ఎంతమంది? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఒక సమూహం ఉన్నదట, ఒక గుంపు ఉన్నదట, ఒక గ్రూప్ ఉన్నదట. ఆ గ్రూపులో ఉన్నటువంటి ఆ విశ్వాసులను చూడండి, ఆ నీతిమంతులను చూడండి. మీరు బలపడకుండా ఉండకపోతే నన్ను అడగండి అంటున్నాడంటే పౌలు గారు. దేవుడు నన్ను అడగండి. ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్ష్యము కలిగినటువంటి సమూహం ఉన్నదట. గొప్ప సాక్ష్యము ఎవరికి? ఈ 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరిది గొప్ప సాక్ష్యమే. ఒక్కొక్కరిది ఒక్క రకమైనటువంటి సాక్ష్యం, ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి భక్తి జీవితం. గొప్ప సాక్ష్యము కలిగినటువంటి సమూహం ఉన్నది. గొప్ప సాక్ష్యం. మన జీవితంలో సాక్ష్యమే. మంచి సాక్ష్యం ఉందా? కానీ ఈ భక్తులు, ఈ సమూహంలో ఉన్నటువంటి నీతిమంతులు గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వారు సమూహం అని క్రిందేమంటూ మాట్లాడుతున్నాడు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనకు ఆవరించి ఉన్నది. మేఘం వలె మనకు ఆవరించి ఉన్నది. మేఘము ఆవరించి ఉన్నది. మేఘమే గొప్ప సాక్షి సమూహము కలిగిన వాళ్ళైతే, ఆ గొప్ప సాక్షి సమూహమే మేఘమైతే, ఆ మేఘం క్రింద మనం ఉన్నాము. ఇంకెలా ఉండాలండి దేవుని పిల్లరా? ఒకవైపు అబ్రహాం కనబడుతుండు, మరొక వైపు ఇస్సాకు కనబడుతుండు, మరొక వైపు యాకోబు కనబడుతుండు, మరొక వైపు హేబేలు కనబడుతుండు, మరొక వైపు హానోకు కనబడుతుండు, మరొక వైపు మోషే, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, న్యాయాధిపతులు, సమూయేలు, ఏలియా, వీళ్ళందరూ కూడా సమూహంగా ఉన్నారు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళని చూడు అంటున్నాడండి. వాళ్ళు గొప్ప సాక్ష్యం కలిగినటువంటి సమూహం. వారు గొప్ప సాక్ష్యం కలిగినటువంటి సమూహం. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలలో, వాళ్ళు పడినటువంటి నిందనలో, వాళ్ళు పడినటువంటి వేదనలో, వాళ్ళు పడినటువంటి అవమానాలలో నీదెంత, నీ లెక్కెంత, నీ జీవితం ఎంత అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనకు ఆవరించి ఉండగా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును దానిని విడిచిపెట్టి మనం బ్రతకాలంటే ఈ సమూహమును చూడండి రా అని మాట్లాడుతున్నాడు. ఈ సమూహాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలమున
ఎంతప్పుడు సమీపించినప్పుడు, అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి, దేనిని బట్టి? విశ్వాసమును బట్టి ఇశ్రాయేలుల కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. విశ్వాసమును బట్టి యోసేపు అని మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. యోసేపు మీ అందరికీ తెలుసు కదా, ఆయనకు ఉన్నటువంటి అద్భుతమైన బలమైన విశ్వాసం ఏందో తెలుసా? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి నిర్గమము అంటే విడిచిపెట్టడం, దాన్ని ఏమంటారు? నిర్గమం అంటారు. నిర్గమకాండం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఇజ్రాయేలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారో, విడిచిపెట్టి వెళుతున్నారో దాన్ని నిర్గమము అంటే విడిచిపెట్టి వెళ్ళే దాన్ని ఏమంటారు? నిర్గమము. అందుకొరకే యోసేపు ఇజ్రాయేలుతో ఏమన్నాడంట? ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలు వెళ్ళేటువంటి నిర్గమమును గురించి ముందుగానే మాట్లాడి, అవసాన కాలమందు అనగా మరణకాలము అని అర్థం. అవయవాలు సహకరించినటువంటి పరిస్థితులు, మరణానికి దగ్గరలో ఉండేటువంటి పరిస్థితులు, మంచము పట్టి దిగనటువంటి పరిస్థితులను ఏమంటారంటే అవసాన కాలము అంటారు. యోసేపు అలాంటి పరిస్థితిలో అవసాన కాలంలో ఉండి కూడా ఇజ్రాయేలును పిలుచుకొని, మీరు భవిష్యత్తులో దేవాది దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ఇచ్చినటువంటి మాటను త్వరలోనే నెరవేర్చబోతున్నాడు విశ్వాసమును బట్టి. ఏంటండి అది? ఎంత బలమైన దృఢమైన విశ్వాసం! మీరు ఆలోచించక దేవుడు. అయితే ఒక రిక్వెస్ట్, ఇజ్రాయేలు సహోదరులారా, నేను ఎలాగో చనిపోతాను, నా యొక్క సైన్యములను, నా యొక్క బాడీని ఇక్కడ సమాధి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి నన్ను పెట్టెల్లో పెడతారో ఎక్కడ పెడతారో, నా దేహాన్ని, నా శల్యములను తీసుకెళ్ళి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఎలాగైతే మమ్రే సింధూర వృక్షంలో పాతి పెట్టారో, నన్ను కూడా, నా శల్యములను కూడా అక్కడనే పాతి పెట్టండి అని జరగబోయే పరిస్థితుల గురించి, నిర్గమముల గురించి మాట్లాడాక విశ్వాసమును బట్టి. ఎవరికి ఉందా విశ్వాసం? యోసేపు. ఒకసారి చూద్దామా? ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోసేపు తన సహోదరులను చూచి తొందరగా, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చునని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను ఆ దేవాది దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశమును మిమ్మును తీసుకొని పోవునని చెప్పిన. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఈ ఐగుప్తు దేశంలో మిమ్మల్ని ఉంచడు, తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు మాటిచ్చాడు. ఇది నిజం, ఇది సత్యం, ఇది వాస్తవం. చూశాడు ఆయన? చూడలేదు. ఆయన ఏంటది? విశ్వాసం. జరుగుతుంది. ఆ ప్రభు సెలవిచ్చినట్టే జరిగి తీరుతుంది. అయితే ఏం చేయమంటావు యోసేపు గారు? అదంతా బాగుంది, రైట్. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇక నేను చనిపోబోతున్నాను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పొమ్మని చెప్పి ఇశ్రాయేలుల కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. 26వ వచనం. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత 26వ వచనం. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచి సమాధి చేయలేదు. ఒక పెట్టెను చేయించారు, వాసన రాకుండా. ఆ పెట్టెలో సుగంధ ద్రవ్యములు వేసి ఆ యొక్క శవాన్ని అలాగనే పెట్టెలో పెట్టారు. ఎప్పుడైతే మోషే ద్వారా ఎన్నో తరాల తర్వాత మోషే నాయకత్వంలో ఆ దేవాది దేవుడు బానిస సంఖ్యలు, ఐగుప్తు బానిస సంఖ్యలు తెంచి మోషే నాయకత్వంలో వాళ్ళు కనాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు అప్పుడు ఆయన యొక్క పెట్టెను తీసుకుని వెళ్ళి కనాను దేశంలో సమాధి చేశారు దేవుడు. ఇదంతా ఎందుకు చేశారంటే అక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు గారంటే, విశ్వాసమును బట్టి. ఆలోచించండి,
అంత విశ్వాసం మనలో ఉన్నదంటారా? ఉన్నదా? లేదా? అందుకొరకే సమూహం ఉన్నది, ఒక గుంపు ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఎవ్వరు కూడా ఇష్టుడై ఉండడు, ఇది అసంభవం అని మాట్లాడతాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అయితే ఏమంటున్నాడంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఎవడైనా సరే ఆయన ఉన్నాడని, ఎవరైతే ఆయనను వెతుకుతారో, వెతికిన వాళ్ళందరూ ఆయనను పట్టుకుంటారో వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మి ఆయన యొద్దకు రావాలి కదా. అసలు దేవుడే ఉన్నాడా లేడా అనే సందర్భంలో ఉంటే నీ విశ్వాసం ఏం విశ్వాసం? అసలు మరణించిన తర్వాత పరలోకం ఉన్నదా లేదా అనే సందేహంలో ఉంటే నీ విశ్వాసం ఏం విశ్వాసం? ఎవడైనను దేవుని యొద్దకు వచ్చేవాడు ముందు ఏం చేయాలంట? దేవుడు ఉన్నాడని నమ్మాలంట. ఆయన్ని ఎవరైతే జాగ్రత్తగా, ప్రేమ కలిగి, ఆతృత కలిగి, నమ్మకం కలిగి వెతుకుతారో, పట్టుకుంటారో వాళ్ళందరికీ ఫలం ఇస్తారంట. ఆ ఫలం ఏంటనుకుంటారు మీరు? పరలోకం లేదు. ఇక మరలా మాట్లాడుతూ రాహాబు వేశ్య గురించి కూడా మాట్లాడతాం. ఏమని? రాహాబు వేశ్య గురించి మీకు తెలుసు కదా, విశ్వాసమును బట్టి అని మాట్లాడతారు. ఎక్కడ? ఈ సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. వచనం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని అవిధేయులైన వారితో నశింపకుండా పోయెను. విశ్వాసమును బట్టి. వేశ్యకు కూడా విశ్వాసం ఉంది, అంటే ఉన్నది. వేశ్యగా ఉన్నప్పుడు విశ్వాసం లేదు కానీ, బాగా వినాలి, వేశ్యగా ఉన్నప్పుడు విశ్వాసం లేదు కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలులు యెరికో పట్టణాన్ని పాడు చేయాలని, పడగొట్టాలని వచ్చారో వాళ్ళ గురించి ఒకటి తర్వాత ఒకటి విషయాలని విని నిజంగా దేవాది దేవుడే నిజమైన దేవుడు, ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయననే ఉన్నవాడు, ప్రపంచంలో ఏ దేవుడు లేడని నమ్మినటువంటి ఆవిడ ఎవరు? ఇజ్రాయేలులోనే కొంతమందికి అపనమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇజ్రాయేలులో అటువంటి వాళ్ళు ఎన్నో సనుగులు సంశయాల మధ్య ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో, అటు దేవుణ్ణి ఇక్కడ మోషేని హింసపెట్టి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అన్యురాలు వేశ్య, ఈమెకు నమ్మకం ఎలా కలిగింది, ఈమె ఎలా విశ్వాసంగా ఉన్నది అంటే దేవుడు చేసినటువంటి అద్భుత క్రియలు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడము, 2 రాజులను హతమార్చడము, వారు చేసినటువంటి ఆ యొక్క ఆకాశం నుండి పూలేలను రప్పించడము, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలు వేసుకున్నటువంటి దుస్తులు ఎక్కడ కూడా పాతగిలిపోకుండా ఉండడం ఆశ్చర్యం వేసినండి. ఎవరికి? రాహాబు అని వేశ్య, అన్యురాలు, యెరికో పట్టణస్థురాలు. అయ్యా వేగుల వారు వచ్చారు, వెళ్ళారు, అయ్యా యెహోషువ పంపించాడు, అసలు యెరికో పట్టణం ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ దేహదారుఢ్యాలు ఎలా ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేస్తే మనం ఎలా గెలుస్తామో, వాళ్ళ బలాలు ఏంటి, వాళ్ళ బలహీనలు ఏంటి తెలుసుకొని రండి అని వేగుల వారిని ఇద్దరిని పంపితే అప్పటికే ఆ పట్టణంలోకి వచ్చారన్న విషయం ఆ యొక్క యెరికో రాజుకు తెలిసినప్పుడు వాళ్ళని పట్టుకోమని సైనికులు పంపినప్పుడు వీరు వెళ్ళి రాహాబు ఇంట్లో దాచుకుంటారు. అయ్యా మీరు ఇజ్రాయేల్ నాకు తెలుసు, మీ దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు అని చెప్పి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం ముగించుకుందాం. నాకు 45 నిమిషాలు ఛాన్స్ ఇవ్వదు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలలో ఏమంటుందో చూడండి దేవుని బిడ్డలారా, తొందరగా. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 10-11. ఏమమ్మా నువ్వు అది చదువుతలేవు? న్యాయాధిపతుల రైట్ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది రాహాబును వేశ్య వేగుల వారితో మాట్లాడుతుంది. మీరు
ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులను, సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాను. చూడండి, ఒకరి దేవుడని నమ్మడానికి ఎంత విశ్వాసం ఉండాలండి, ఒకరి దేవుడు నిజమైన దేవుడని అంగీకరించడానికి ఎంత భక్తి ఉండాలండి, ఎంత నమ్మకం ఉండాలి. ఆమె ఏమంటుంది చూడండి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ధైర్యము చాలదు అని చెప్పాడండి దేవుని. ఎవరు? ఆహాపన వేశ్య. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. తను తన కుటుంబాన్ని, తన బంధుమిత్రులందరినీ రక్షింపబడింది, పూర్తిగా మారిపోయింది, విశ్వాసరాలైపోయింది, ఆ ఇజ్రాయేలులకే మాదిరిగా నిలబడిపోయింది. ఆమెను వేశ్య అనడానికి కూడా మనకు ధైర్యం సరిపోదండి. ఆమె భక్తిని మెచ్చినటువంటి యూదా గోత్రం, ఆమె భక్తిని, విశ్వాసమును, నమ్మకమును, నీతిని గుర్తించినటువంటి యూదా గోత్రానికి సంబంధించినటువంటి షల్మాను ఆమెను పరిణయమాడాడండి. యూదా గోత్రానికి సంబంధించినటువంటి షల్మాను ఆమెను వివాహమాడాడండి. యేసుక్రీస్తు ఆమె నుండే, ఆ గోత్రం నుండే రావడం. షల్మాను రాహాబునందు ఎవరు కన్నాడు? బోయదుని కనెను. బోయదు రూతునందు ఓబేదుని కనెను. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి దావీదుని కనెను. దావీదు సొలొమోనుని కను. ఇలాగా యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు రావడానికి కారణమైంది. ఇంత పరిశుద్ధుల పాత్రలో, పరిశుద్ధుల సమూహంలో, పరిశుద్ధుల సహవాసంలో ఒక వేశ్య ఉన్నది అంటే ఎందుకమ్మా ఈ జాబితాలో నువ్వు ఉన్నావంటే విశ్వాసం. దేనిని బట్టి? విశ్వాసం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మీరు ఇంకా సంపూర్ణంగా నమ్మకపోతే చూపిస్తున్నాను ఆధారం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మాను కనెను. షల్మాను రాహాబునందు బోయజుని కనెను. బోయజు రూతునందు ఓబేదుని కనెను. ఓబేదు యెష్షయి కనెను. యెష్షయి రాజైన దావీదుని కనెను. ఈ యూదా గోత్రములో నుండి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తాత ఎవరు? అమ్మమ్మ ఎవరు? నానమ్మ ఎవరన్నమాట? రాహాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి, దేవునికి అందుకొరకే మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనకు ఆవరించి ఉండగా సాతాను ఎంతరా, దాని బ్రతికెంత, దాని జీవితం ఎంతరా. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఇంకా పరదేశంలోనే ఉన్నారు. మనందరితో పాటు వాళ్ళకు కూడా పరలోకం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సులువుగా చిక్కుల పెట్టే పాపమునైనను, పాపానికి మూలవరుడైన, దాన్ని ప్రారంభించినటువంటి దుర్మార్గుడైనటువంటి సాతానైనను, వాని తంత్రములెంత, వాని జీవితం ఎంత, వాని బ్రతికెంత, వాని ఆశ ఎంత, వాని ఆలోచనలు ఎంత, శీఘ్రముగా మీ కాళ్ళతోనే వాణ్ణి దేవుడు ఏ పిల్లలైతే పడగొట్టాలనుకున్నాడో, ఏ పిల్లలైతే పాడు చేయాలనుకున్నాడో, ఏ పిల్లలైతే నరకానికి వెళ్ళాలని కంకణ కట్టుకున్నాడో ఆ పిల్లలతోనే, వాళ్ళతోనే, వాళ్ళ పాదాలతోనే వారి జీవితాన్ని చితక త్రొప్పించాలనుకున్నాడండి దేవుడు. అందుకొరకే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఏమంటాడమ్మా? శీఘ్రముగా సాతాను యొక్క తలను మీ కాళ్ళతో చితక త్రొక్కిస్తాను. నమ్మండి, బ్రతకండి, జీవించండి. సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాదు. ఈ గ్రూపులో, ఈ గుంపులో, ఈ సమూహంలో ఒక ఇద్దరిని చూసుకున్నామంటే చాలామంది మనకు అట్టి దైన్యత, ధైర్యము, నిరీక్షణ, పట్టుదల, బలము, నమ్మకము, విశ్వాసం
ఆశ, నిగ్రహం అన్ని దేవుడు మీ సొత్తు చేసి సాతాను పైన విజయ దుందుబి మోగించి ఆ పరలోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నగా ప్రార్థన చేసుకున్నాం. కొత్త పాట రాసింది కదండి. మరి ఇది 47వ పాట. దాదాపుగా 50 పాటలు పూర్తయ్యాయి. ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి, ఆయన దయారసమును బట్టి, ఆయన ప్రేమ, అనురాగము, కనికరము, ఆయన యొక్క ప్రేమ చిరుజల్లులు నా పైన కుమ్మరించడాన్ని బట్టి ఆ దేవాది దేవుని కృప వలన, దయ వలన 50 పాటల వరకు రాశాను. ఈరోజు 47వ పాట రేపు రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి అన్నగారి ప్రార్థనతో మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి జగత్ రక్షకు దాన్ని మరి వేస్తాడు. అన్న ప్రార్థన చేసి ప్రారంభించడం చెబుతాడు. వెంటనే మనకు తెరపైన పాట కనబడుతుంది. మహిమ, ఘనత, ప్రభావములు ఆ దేవాది దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీ వందనాలు. సాతాను తన కుయుక్తులను, తన యొక్క దుర్మార్గ పనులను మేము ఎలా ఎదుర్కోవాలో చక్కటి సంగతులు మీరు మాతో మాట్లాడారు. కృప చూపండి, సహాయం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. 47వ పాట నీ దయ ద్వారా మేము రాశాం తండ్రి. చక్కటి పాట. ఈ నరుని కోసము, ఈ అజ్ఞానమైనటువంటి మనుషుల కోసము ఈ మహావిశ్వాన్ని కలగజేశావు. వీడు ఏ పాటి వాడో, ఎంతటి వాడో, ఎంత జనుడో ఆయన మాకు మాత్రము చాలా చిన్నగా కనపడతాడు, కానీ నీ దృష్టిలో ఈ మానవుడు చాలా గొప్పడు తండ్రి. అందుకొరకే ఈ మహావిశ్వాన్ని కలగజేశావు. నేను నమ్ముతున్నాను. మనుషులు ప్రకృతిని అనుభవిస్తున్నారు, పంచభూతాలని అనుభవిస్తున్నారు. చల్లగాలి అని, పిల్లగాలి అని, పుష్పాలు అని, లోయలు అని, కొండలు అని, పక్షులు అని ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కానీ అవి నీరే చేశావని మాత్రం మర్చిపోయి నిన్ను మహిమపరచకుండా ఉంటున్నారు అని చక్కటి గీతం రాయడానికి దాన్ని ఈరోజు ఆవిష్కరించబోతుండగా, అన్నగారు ప్రార్థనతో ప్రారంభించుకోబోతుండగా సహాయం చేయమని చూపమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన ఇస్తున్నాము కన్న తండ్రి. అందరికీ వందనాలండి. మంచిదండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అన్నగారు ప్రేయర్ చేస్తారు. 47వ పాట గురించి దాన్ని ప్రారంభించమని చెప్పగానే మరి తెరపైన మనం దాన్ని చూద్దాము. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుందాం. మంచిది. ప్రేమైన దేవుని సంగమ, మరి శ్రీనివాస్ అన్న గారికి దేవుడు జ్ఞానాన్ని, దైవ సంబంధమైన మంచి జ్ఞానాన్ని దేవుడిచ్చి అనేక పాటలు రాయటానికి దేవాది దేవుడు ప్రేరణ ఇచ్చాడు. అందులో ఈ 47వ పాటని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ఒక మాట బైబిల్లో నుండి చదువుకొని ప్రార్థన చేద్దాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని, 6వ వచనాన్ని చూద్దాం. 5వ వచనాన్ని చూద్దాం. 4 నుండి చదువుకుందాం. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రము మార్గములలో సంచరించు వాటన్నింటినీ నీవు వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. కనుక దేవుని దృష్టిలో మనిషి చాలా గొప్పవాడు. ఈ మనిషి కోసమే ఈ సర్వ సృష్టిని దేవుడు కలిగించాడు. అందుకే అన్నగారు మంచి టైటిల్ ఇచ్చాడు, దేవుని సృష్టి నీ కోసమే, ఈ వచనాలను బట్టి. కాబట్టి ఈ పాటను కూడా మీరందరూ ఆదరించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ అనేకులకు ఈ పాటను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ను పెంచండి.
దేవుని మహిమార్థమై ఈ పాట కూడా అనేకులకు చేరాలి. అందులో కొందరైన ఈ పాట విని మారు మనసు పొందాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకొని ఈ పాటను ప్రారంభించుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ మాటలు గొప్పవి, మీ మనస్సు గొప్పది. మీ మనస్సులో ఉన్న మాటలను గ్రంథముగా మలచి మా చేతికిచ్చారు. అందులో వ్రాయబడిన మాటలను బట్టి మీ కుమారుడు శ్రీనివాస్ గారికి మంచి ప్రేరణ, ఆలోచన ఇచ్చి ఈ 47వ పాటను వ్రాయటానికి మీరిచ్చిన జ్ఞానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ పాట ద్వారా అనేకులు తండ్రి మీ యొక్క మనస్సును తెలుసుకొనగలుగుటకు సహాయము చేయమని కోరుకుంటూ తండ్రి, ప్రారంభించటానికి అవకాశము ఈ దీనుడు ఎన్నిక లేని వారైన తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చినందులకై హృదయపూర్వకముగా నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ పాట ద్వారా అనేక మనస్సులను మీ వైపు మళ్లించులాగున సహాయము చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పాటను ప్లే చేయాలి. లైట్స్ ఆఫ్. నరుడు ఏ పాటి వాడని సృష్టిని చేశావు, మానవుడెంత ఘనుడని ఈ ప్రకృతినిచ్చావు. వాని కోసమే ప్రభువా సమస్తము చేశావు, నీ చేతి పనుల మీద అధికారమిచ్చావు. వాని కోసమే ప్రభువా సమస్తము చేశావు, నీ చేతి పనుల మీద అధికారమిచ్చావు. నరుడు ఏ పాటి వాడని సృష్టిని చేశావు, మానవుడెంత ఘనుడని ఈ ప్రకృతినిచ్చావు. ఉదయములో మంచు కురిసే వేళలో, కారు మబ్బులలో కాంతి వచ్చే సమయములో, చలికాలములో చల్లగా వీచే గాలిలో, సువాసనలో
మల్లెలు పూసే తరుణంలో ఉదయములో మంచు కురిసే వేళలో కారు మబ్బులలో కాంతి వచ్చే సమయములో చలికాలములో చల్లగా వీచే గాలిలో సువాసనలో మల్లెలు పూసే తరుణంలో పరవశమని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అది నీవే చేసావని మహిమపరచగా ఉన్నారు. పరవశమని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అది నీవే చేసావని మహిమపరచగా ఉన్నారు. హరుడు ఏ పాటి వాడని సృష్టిని చేసావు. మానవుడెంత ఘనుడని ఈ ప్రకృతినిచ్చావు. సాయంత్రములో గలగల పారే సెలయేరులో పక్షుల కిలకిలలో కోకిల కూసే గానములో ఆ కొండలలో ఎదురుగా ఉన్న లోయలు వృక్షాలలో ఆ పూల తోటలలో సాయంత్రములో గలగల పారే సెలయేరులో పక్షుల కిలకిలలో కోకిల కూసే గానములో ఆ కొండలలో ఎదురుగా ఉన్న లోయలు వృక్షాలలో ఆ పూల తోటలలో పరవశమని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అది నీవే చేసావని మహిమపరచగా ఉన్నారు. పరవశమని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అది నీవే చేసావని తెలియకనే జీవిస్తారు. నరుడు ఏ పాటి వాడని సృష్టిని చేసావు. మానవుడెంత ఘనుడని ఈ ప్రకృతినిచ్చావు. నరుడు ఏ పాటి వాడని సృష్టిని చేసావు. మానవుడెంత ఘనుడని ఈ ప్రకృతినిచ్చావు. వాని కోసమే ప్రభువా సమస్తము చేసావు. నీ చేతి పనుల మీద అధికారమిచ్చావు. వాని కోసమే ప్రభువా సమస్తము చేసావు. నీ చేతి పనుల మీద అధికారమిచ్చావు. నరుడు ఏ పాటి వాడని సృష్టిని చేసావు. మానవుడే